ఇగో ఇగో రా రండి పోసారండి. చూడండి బియ్యం పోసాను. మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాయి. మధ్యాహ్నం అంటే 4 అయిపోయిందిలేండి. పాపం ఆకలి అవుతుంది కావాలండి పిచ్చి తల్లులకి. ఇలా బాధేసేస్తుంది. బాగా అలవాటైపోయినాయండి పిచ్చుక తల్లులు మన ఇంటికాడ. బాగా వచ్చేస్తుంది బంగారు తల్లులు. అయ్యో పిచ్చి తల్లులారా. ఏమండి అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏమిటండి వర్షాకాలం వచ్చేసిందంటారా? మనకి వచ్చేసి ఉంటుంది. అందుకే అస్మాతులు వర్షాలేనండి బాబు. నల్లగా నిగనిగలు ఆడిపోతుంది చూసారా. గాలి ఇప్పుడే మొదలైంది. ఫుల్ మబ్బట్టేసింది. ఫుల్ గాలి వచ్చేస్తుందండి. గాలి వర్షం వచ్చేద్దండి. పెద్ద వర్షం వచ్చేది అంతే. మా పక్కన పామాయిల్ తోట ఉంటాం. మళ్ళీ బొమ్మ వచ్చేస్తుందండి. అమ్మగడికి వాళ్ళ ప్రాణం బాగాలేదండి పాపం. ఎందుకో తెలియదు. అన్నం తినిపించాక వాంతి అయింది. వాంతి అయ్యాక మళ్ళీ తీసి దిష్టిలు తిప్పి అయ్యగారికి మన ఏదో బొట్టు మన ఏదో బండారు ఉందిలేండి మన ఇంట్లో దేవుడి దగ్గరదే పసుపు బొట్టు పెట్టాను. పోగొట్టేసుకున్నాడు. మళ్ళీ దిష్టిలు తిప్పానండి అయ్యగారికి. పెద్ద హీరోలాగా దిష్టిలు. తర్వాత మళ్ళీ ఇప్పుడే కొంచెం పాలు పోసి అన్నం తినిపించానండి. బద్ధకంగా ఉన్నాడు. డాక్టర్ గారికి పొద్దున్నే ఫోన్ చేస్తామండి. ఇవాళ ఆదివారం కదా పాపం. రేపే పెడతానండి ఈ వీడియో. వస్తానండి సాయంత్రం అన్నారంటండి. మరి వస్తారో రారేపు తెలియదు మనకి. ఎంత పానం బాగుందా? అందరికీ చెప్పు నాకు పానం బాగోలేదమ్మో అండి అని చెప్పు. వచ్చేసిందండి వర్షం. ఎంత నల్లగా పట్టేసింది చూసారండి మబ్బు. అదిగోండి బాగా వర్షం మొదలవద్దు మరి తెలీదు. ఏంటన్నానండి అల్లరే? అబ్బో ఏమైందే పిచ్చి తల్లి, ఏడవకూడదు తప్పమ్మా. బాబు ఏంటి పొద్దున్న నుంచి ఇవాళ ఇలాగా? ఇవాళ పొద్దున్నే మొదలెట్టేశాడు. ఏంటి తల్లి బాబు తప్పి అలా ఏడవకూడదు. నా ఒంట్లో బాగాలేదా నాయమ్మ? ఎవరండి ఇప్పుడు వచ్చారు? ఐస్ క్రీమ్ అబ్బాయా? ఐస్ క్రీమ్ కావాలా? ఇటు చూడు ఐస్ క్రీమ్ తాకుతూ ఉండండి. ఐస్ క్రీమ్ కావాలన్నా? ఆహా కావాలమ్మా. అమ్మో అబ్బాయి ఇతరండి మా కన్నమ్మకి ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ కావాలంట బాబు. ఎంత బాగా పిలుస్తాడండి కొంట పిలిసే అబ్బాయి. ఇవాళ చిలక తల్లి రాలేదా? గేరింక గారు వచ్చారు. ఇది గేరింక ఏంటంటారండి? ఒక జంట మన యాప్ చెట్టు మీదకి అస్తమాటలు వస్తున్నాయండి. ఇక్కడ పామాయిల్ పండు ఉందన్నమాట. అందుకని పాపం పిచ్చి తల్లి అవేమో కాయలు ఓడట్లేదండి బంగారు తల్లులకి. అదిగోండి అమ్మగారు వచ్చారంటండి. వచ్చానని పిలుస్తుంది. అమ్మకి చిలకమ్మ కానీ పిచ్చుకమ్మలు కానీ ఇన్ఫీ కానీ కోతమ్మలు కానీ ఎవరు ఫన్ చేసి పెట్టరు. కానీ అమ్మ నేను వచ్చాను, అమ్మ వచ్చాను రండి. ఎవరు చేస్తారు ఇంట్లో పని? ఎవరు చేస్తారు? దారి నన్ను తిడుతున్నారు మరి. నీకు వాటికి ఏమీ పని పాత లేదు మరి. ఇంకే ఆతులతో నువ్వు కూర అయితే అన్నము కూడా నేనే వండుకుంటాను అంటున్నారు దారి మరి. చిలకమ్మ దొండపండు తినొచ్చు కదా బంగారు తల్లి. అరటిపండు కూడా తినమని చెప్పాడండి మొన్న ఒకసారి. అయితే మధ్య దగ్గర చిలక జోస్యం చెప్తున్నాడండి ఒక అబ్బాయి. వీడియో పెట్టాను కదా, అది కూడా పెట్టింది మన ఛానల్లో. అయితే తిందన్నాడండి. నిజమేనంటారా? అరటిపండు ఎందుకు తిందండి చిలక తల్లి? ఏం మరి తెలియదులేండి. సంతోషన్న మా మమ్మీ మాకు ఏమీ పెట్టలేదు. మీరన్నా జామ పళ్ళు పంపించండి. కొంచెం మీరన్నా మీ ఊరు నుంచి జామ పళ్ళు పంపించండి. మీరు ఎంచక్క జామ పళ్ళు పెడుతుందని పెట్టారు కదా మరి. మా మమ్మీ పెడతలే మరి. జామ పళ్ళు అబ్బాయి అత్తలేదండి. నేను ఏం చేయను మరి? చెప్పండి అండి కొంచెం మీరే చెప్పండి. మరి అబ్బాయి రాతలేదు. వర్షం అండి బాబు. రాత్రి నుంచి కొంచెం సేపు వర్షం పడటం, కొంచెంసేపు తగ్గడం, మళ్ళీ రావడం. ఇప్పుడు కూడా పడుతూనే ఉందన్నమాట. కొంచెం ఎండగానే ఉంది కానీ వర్షం అయితే పడుతుంది. చూచారులే. అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారండి అని అడుగు. మన ఫ్రెండ్స్ అందరూ, మన చుట్టాలందరూ ఎలా ఉన్నారు అడుగు చిలక తల్లి.
బాగున్నారండి మీరందరూ? మేము రామండి, మీ అందరి ఇళ్ళకి వచ్చేమండి మేము. మా ఇన్ఫీ అన్న నేను పిచ్చిగమ్మలు అన్నీ వచ్చేస్తాం, అందరం వచ్చేస్తాం మేము అసలు మీ ఇళ్ళకి. బుజ్జి తల్లి కదండి, పాపం ఓడట్లేదండి ఆ పామాయిల్ కాయలు ఓడట్లా. ఇంకో చోట చూసుకోవచ్చు కదా పిచ్చి తల్లి. పాపం పిచ్చి తల్లి అలా తండ్రి బాధ అవుతుందండి. ఇంకా నేను ఏం చేయను, చేయడానికి ఏం లేదు మరి. ఇగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ గెల కూడా పండుద్ది తొందరలోనే, మళ్ళీ దాని మీద వాళ్తాయి అనమాట. మన ఇంటి నానుకునే ఉంటుందండి పామాయిల తోట. వర్షం వచ్చి ఉరుములు వస్తాయి చూసారా, అప్పుడు ఎందుకో తెగ భయం వేసేస్తుందండి నాకు, చాలా భయం వేసేస్తుంది అనమాట. పిచ్చి తల్లి వెళ్ళిపోతున్నాను, నాకు పని అవ్వదు బంగారు తల్లి. అమ్మా వెళ్ళిపోతున్నానే, నువ్వు వచ్చావు పిలిచావు చూశాను ఆపోయింది. ఆపోతున్నా మరి నేను పని చేసుకోవాలి. సరేనా మరి, ఉంటానే మరి. అయ్యగారండి ఇవాళ నన్ను ఒక మాదిరిగా కరవడానికి వస్తలే, నా మీద కోపం అండి. మిర్రి చెప్తున్నారండి అయ్యగారు. అమ్మంటే మరి ఎందుకో మిర్రి, ఎందుకంటే కాలికి కొంచెం పుండులా వచ్చిందండి. పుండు కూడా కాదు, ఎర్రగా అదే ఒరుత్తు చూసారా అలాగ అయ్యిందండి. బాగున్నావు తల్లి, నువ్వు చాలా బాగున్నావు బంగారం. ఆకలి వేస్తుంది కావాలి పిచ్చి తల్లికండి, ఏం చేస్తాం మరి, ఏమి తినడానికి లేవు బంగారు కొండకి. ఏం పెట్టాలో తెలియట్లేదు, తీసుకోవడం రావట్లేదు, పెట్టడం అలా ఉంచినా. లేకపోతే దానిమ్మకాయలు, నేరేడు పళ్ళు అన్నీ. చిలకమ్మ తినేది జామ పండు అంట, మన జామ పళ్ళే మన ఇంట్లో లేవండి. రా మరి, వస్తావా? రా, ఇన్ను అన్నతో ఆడుకుంది కానీ రా నువ్వు బంగారం. ఇన్ను అన్నతో ఆడుకుంటావా నువ్వు? ఎలా చూస్తుందో చూడండి. పిసుకు తల్లులందు ఎన్ని వచ్చేస్తున్నాయో, 10, 12, 15 లోపు వచ్చేస్తున్నాయండి బంగారు తల్లులు. బాబోయ్ బియ్యం పోయి కానీ భలే వచ్చేస్తుంది, ముద్ద వచ్చేస్తుంది కండంలో. ఇవి కూడా అంతే బంగారు కొండకోడు. ఇవి కూడా 20 పైన ఉండేవండి ఇది వరకు. ఇప్పుడు ఏంటో 3, 4 కనిపిస్తున్నాయి. మరి 3, 4 ఇట్లో అమ్మ అంటే ఈవిడికి ఇష్టం అనుకుంటా, స్వీటీకి ఇష్టం అనమాట. స్వీటీ పేరు బాగుంది కదండి. బాగుందా లేదా మీరే చెప్పండి, ఒక మాట చెప్పండి, మీరే ఒక మాట చెప్పండి. చిలక తల్లి ఇటు చూడు. అయ్యో నిన్నే నా పిలిచానా? చిలక తల్లివా నువ్వు? మా చిలక తల్లివి, ఎంత అందమైన తల్లివా నువ్వు, బంగారు తల్లివి. ఇన్ను తల్లి నువ్వు పిచ్చికి తల్లిలు, అమ్మో గేరింకలు, కాకమ్మలు అందరూ మా చిట్టాలి, కోతములు అంతమంది చిట్టాలండి మాకు, అందరూ చిట్టాలి మా చిట్ట. అయ్యో బుజ్జి తల్లి వెళ్ళిపోతున్నామే. వెళ్ళిపోయాడా చిలకగాడు? చిలకగాడు అమ్మో వీడికి అంతమంది చుట్టాలని, అంతమంది ఫ్రెండ్స్ అని. అందరూ మా చుట్టాలేనండి బాబు, అందరూ మా చుట్టాలే. కానీ నేనంటే కోపాలు ఉన్నాయి అయ్యగారికి. తల్లి వర్షం పడుతుంది, అన్నీ ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతున్నారు. ఇన్ని మరి పిచ్చమండల్లా. ఇటేనమ్మా డాడీ, ఇటున్నారు, ఇటు వాళ్ళ డాడీ వచ్చారంటాడు. అదిగో ఇదిగో ఉండండి అక్కడే, తీస్తాడు వాడు, తీస్తాడు. ఊపేస్తాడు దొంగమ్మ, ఊపేస్తాడు తోక. నిన్నగా మొన్న స్నానం చేయించానండి, బురదలో పును వేసుకుని. అసలు ఏం చేస్తున్నాడు వాడికే తెలియట్లేదండి. నా మీద ఫైటింగ్లు ఈ మధ్యన, ముందే వస్తున్నానని. అది ఎక్కడికన్నా కొంచెంసేపు బయటికి వెళ్ళొస్తే చాలు ఇదండి యాక్షన్. అయ్యగారి యాక్షన్కి ఏం తక్కువ లేదండి. అబ్బా దాచిపండు కాడండి, చంటి తల్లి గడ అనుకోండి. ఇటు చంటి తల్లి, ఇట్రా, ఇదిగో దా. తోక ఊడిపోద్ది మరి, తోక చిన్ని తోక, అందమైన తోక, అందగాడి తోక ఎలా ఊపుద్దో చూడండి అసలు ఎంత. మీ ఫ్రెండ్స్ ఉన్నాయా అటు? ఉన్నాయా మా అమ్మ. ఇన్ను తల్లి అసలు అవి వచ్చినాయి పాపం తింటాకి. పిచ్చికమ్మలు వచ్చినాయి, కడిగేరయ్యి పిచ్చుక తల్లులు వచ్చినాయి, వాటిని పరిగి పెట్టి చేతనాడు తిన్నమరాడు అంట. నీ ఫ్రెండ్స్ కదా అవి? ఏరా కన్నయ్య? ఏదమ్మా కురిపేది చూద్దాం. ఇది సరిగ్గా కనబట్టలేదు, ఏమైందో కూడా తెలియట్లేదు.
నొప్పొస్తుందమ్మా. తగ్గిపోతులే తల్లి, తగ్గిపోతులే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పిసుకమ్మలు ఎన్ని వచ్చేసినాయి చూడండి. వెళ్తారే మళ్ళీ, వెళ్ళిపోతారే. శుభోదయం, శుభోదయం. తప్పు వెళ్ళకు, తోలేస్తాడు దొంగ. తప్పు నాన్న, పాపురా. వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి చూసారండి. తప్పు నాన్న, నీ ఫ్రెండ్సే కదా. పైకి వెళ్ళరా, పైకి వెళ్ళరా, పైకి. అయ్యయ్యో, బట్టలన్నీ గాలికి పడిపోయినాయిరా. వెళ్ళరా. ఏం గాలి వచ్చింది నా బంద. ఉందండి, ఇవ్వండి బియ్యం ఉందండి. రండి రండి, ఇగో పోసారా. ఇగమ్మా పిచ్చి తల్లిలారు, ఇక్కడ పోసారండి. ఇగండి, రండి రండి. అటు వెళ్తున్నారు ఎక్కడికి, ఊపుకుంటే ఇటు పోస్తే అటు తడుందని ఇక్కడ పోసని. ఇగోనన్నా ఇక్కడ పోసే బోళ్ళన్నీ. అయ్యో, అటు వెళ్తున్నారు ఎందుకమ్మా. నేను అటు తడుందని ఇటు పోసని. బంగారు తల్లులారా, బియ్యం వండి పోస్తున్నాను కదా, సాయంత్రం దాకా తింటున్నాయి అనమాట. ఈడొకడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. అంతా పోసుకోండి, రండి రండి. ఇటు అలవాటు అయింది కంది, అందుకే ఇటే వస్తున్నాయి అన్నమాట. రండి రండి. అయ్యో, బియ్యం అక్కడ ఇక్కడ బోల్డ్ పోసేసాను కదే పిచ్చి తల్లులారా. తినండి, ఇంకెవరు లేరు, తినండి. ఇన్ని తల్లి గురించి కట్టేయలేదు కదండి, అందుకే భయపడిపోతున్నాయి పిచ్చి తల్లులు. ఏం బెట్టుగా పిచ్చమ్మలో పాపమండి బాబు. అయ్యో, ఇప్పుడు బోళ్ళు పోసి నానిపోతాయి బియ్యం. సరే చూద్దాం. ఎన్నో తల్లి అనుకుని భయపడిపోతున్నాయండి, లేకపోతే ఎన్ని వచ్చేస్తున్నాయి. ప్రొద్దుటే నేను లేచేసరికి అయితే ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు. చాలా ఉంటున్నాయి అన్నమాట. పిచ్చి తల్లి ఎగిరిపోతారేమి. తినండి అమ్మా. కాకమ్మ వచ్చిందా? ఆహా, మరి కాకమ్మ ఇల్లు కూడా ఇది, అందుకని కాకి తల్లి నావన్నీ మీరు తింటారా అన్నట్టుగా అది. అంతేనండి బాబు, తినండి బాబు, తినండి. భలే అలవాటు అయినాయండి, ముద్దు వచ్చేస్తుంది పిచ్చి తల్లు. ఇన్ను తల్లిని కట్టేకపోయామనుకోండి, అలాగే భయపడిపోతుంది పాపం. కట్టేసేస్తున్నాం అందుకే. ఎందుకండి ఇవి కూడా కడుపు నింపుకోవాలిగా. ప్రొద్దుటే నేను లేసరికి ఇక్కడ ఉంటున్నాయండి. నాకు భలే నవ్వు వస్తుంది అనమాట. పాపం ఆకలేసేస్తున్నట్టుంది. ఇంకా 2 సార్లు అలా పోసేస్తున్నానండి, ఎక్కువ బియ్యం. ఇంకా ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వస్తే అప్పుడు తింటా ఉంటున్నాయి అనమాట పిచ్చి తల్లులు. ఆకలేసినప్పుడల్లా, గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి తినేస్తా ఉన్నాయి. మా మమ్మీ ఏమి అనవని వీటికి కూడా ధైర్యం వచ్చేసింది. చిలకమ్మకి, వీటికి, కాకమ్మలకి. అమ్మో, నేను బంగారు బిడ్డలు ఎన్ని వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి, గోళ్ళ మీద ఉన్నాయి. మళ్ళీ కాసేపు పెట్టి ఒకటి అమ్మగారిని అమ్మనే బెదిరిస్తున్నారు అయ్యగారులు అందరూ కూడా. డియండి ఎండి 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 ఎండి. బుజ్జి తల్లిలు భలే బాగున్నాయి కదండి. మా ఇన్ని తల్లికి ఇదిగండి, ఇక్కడ అన్నీ పోసాం. మళ్ళీ బోళ్ళని బియ్యం పోసాయి, ఇటు తర్వాత వస్తాయి. ఇదిగండి, మా ఇన్నమ్మ తల్లికి అంతమంది చెల్లుళ్ళు, అన్నయ్యలు, అక్కలు, తమ్ముళ్ళు, చిలకమ్మలు, మా అమ్మ అందరూ మా చిత్తలే. అందరూ మా చిత్తలే. కచ్చి కోపాలు నా మీద హీరో గారికి. తల్లి బిడ్డ అనుకుంటండి, ఎలా తినిపిస్తుందో చూడండి. పట్టుకెళ్ళి ఇక్కడ బియ్యం పట్టుకెళ్ళి బిడ్డకు తినిపించుకుంటుంది అనమాట. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకుంటున్నారు పిచ్చి తల్లులు. ఉడతం చూడండి, పిచ్చుకల్ని ఎలా బరికి పెట్టేస్తుందో. తోలేస్తుంది. ఉడతమ్మ గారి ఇల్లు కూడా అంటేది. పిచ్చి తల్లులారు అందరూ మాకైనా. అలా కరెంటు వైర్ల మీద నుంచోకండి బాబు, మీ పుణ్యం ఉంటుంది. భయం వేసేద్దండి నాకు. వర్షాలు వచ్చినప్పుడు మరీ వైర్లు కొట్టేసుకునండి. ఇదేంటి డామ్ డామ్ అని అవి ఉంటాయి, నొప్పుల్లా వస్తాయి కదండి, వచ్చేస్తాయి అనమాట. పిచ్చి తల్లులు ఎందుకు కరెంటు వైర్ల మీద నింటున్నారు? మా గద్దరోడు మరీ గద్దరైపోయాడండి. ఇన్నుగడు
అసలు మమ్మల్ని ఓటర్ ఇచ్చేస్తున్నాడండి బాబు. అసలు దొండపళ్ళు చూసారు, మళ్ళీ కనబడుతున్నాయి కదండి. వచ్చారు. ఓం పని ఉందో ఏమో బొద్దుని, ఇంక అత్తమాతలు ఏం పని అంట అంతేనండి. గ్రూప్ అండి కూడా ఒకే మాట మీద ఉండి, ఒకే మాట మీద. అది మన ఇన్ను వేసావు అనుకోండి, వచ్చే తోలేస్తాడు బంగారు కొడుకు. వాళ్ళ డాడీ బయట ఉన్నారంటండి. అసలు మేము ఇక అసలు వాళ్ళ డాడీ నేనంటే ఎక్కడికి వెళ్ళకూడదంటండి. ఈయన అంటు పెట్టుకుని ఈడు అల్లమంటే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి. దొంగ 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 దొంగ. ఇగో రెండు పోసారండి. చూడండి, బియ్యం పోసాను. మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాయి. మధ్యాహ్నం అంటే 4 అయిపోయిందిలేండి. పాపం ఆకలి వేస్తుంది కావాలండి పిచ్చి తల్లులకి. ఇలా బాధేస్తుంది. బాగా అలవాటైపోయినాయండి పిచ్చుక తల్లులు మన ఇంటికాడ. బాగా వచ్చేస్తుంది బంగారు తల్లులు. అయ్యో పిచ్చి తల్లులారా, ఎన్నో తల్లు అనుకుని భయపడిపోతున్నాయండి. లేకపోతే ఎన్ని వచ్చేస్తున్నాయి. ప్రొద్దుటే నేను లేచేసరికి అయితే ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు. చాలా ఉంటున్నాయి అన్నమాట. పిచ్చి తల్లులు ఎగిరిపోతారేమి. తినండి అమ్మా. కాకమ్మ వచ్చిందా? ఆహా, మరి కాకమ్మ ఇల్లు కూడా ఇది. అందుకని కాకతల్లి నావన్నీ మీరు తింటారా అన్నట్టుగా అది. అంతేనండి. బాబు తినండి, బాబు తినండి. భలే అలవాటు అయినాయండి. ముద్దు వచ్చేస్తుంది పిచ్చి తల్లు. ఇన్ను తల్లిని కట్టేకపోయాం అనుకోండి, అలాగే భయపడిపోతుంది పాపం. కట్టేసేస్తున్నాం అందుకే. ఎందుకండి ఇవి కూడా కడుపు నింపుకోవాలి. ప్రొద్దుటే నేను లేసరికి ఇక్కడ ఉంటున్నాయండి. నాకు భలే నవ్వు వస్తుంది అనమాట. పాపం ఆకలేసేస్తున్నట్టుంది. ఇంకా 2 సార్లు అలా పోసేస్తున్నానండి, ఎక్కువ బియ్యం. ఇంకా ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వస్తే అప్పుడు తింటా ఉంటున్నాయి అనమాట పిచ్చి తల్లులు. ఆకలి వేసినప్పుడల్లా, గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి తినేస్తా ఉన్నాయి. మా మమ్మీ ఏమి అనవని వీటికి కూడా ధైర్యం వచ్చేసింది. చిలకమ్మకి, వీటికి, కాకమ్మలకి. అమ్మోనే బంగారు బిడ్డలు ఎన్ని వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయి, గోళ్ళ మీద ఉన్నాయి. మళ్ళీ కాసేపు పెట్టి ఒకటి అమ్మగారిని అమ్మనే బెదిరిస్తున్నారు అయ్యగారులు అందరూ కూడా. డియండి బుజ్జి తల్లులు భలే బాగున్నాయి కదండి. మా ఇన్ని తల్లికి ఇదిగండి, ఇక్కడ అన్నీ పోసాం. మళ్ళీ బోళ్ళని బియ్యం పోసాయి. ఇటు తర్వాత వస్తాయి. ఇదిగండి మా ఇన్నమ్మ తల్లికి అంతమంది చెల్లుళ్ళు, అన్నీళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, చిలకమ్మలు, మా అమ్మ అందరూ మా చిత్తలండి. అందరూ మా చిత్తలే. కచ్చి కోపాలు నా మీద హీరో గారికి. ఉడతం చూడండి, పిచ్చుకల్ని ఎలా బరికి పెట్టేస్తుందో. తోలేస్తుంది. ఉడతమ్మ గారి ఇల్లు కూడా అంటే ఇది. పిచ్చి తల్లులారు అందరూ మాకైనా. అలా కరెంటు వైర్ల మీద నుంచోకండి బాబు, మీ పుణ్యం ఉంటుంది. భయం వేసేద్దండి నాకు. వర్షాలు వచ్చినప్పుడు మరీ వైర్లు కొట్టేసుకునండి. ఇదేంటి డామ్ డామ్ అని అవి ఉంటాయి, తుప్పుల్లా వస్తాయి కదండి, వచ్చేస్తాయి అనమాట. పిచ్చి తల్లులు ఎందుకు కరెంటు వైర్ల మీద నింటున్నారు? మా గద్దరోడు మరీ గద్దరైపోయాడండి ఇన్నుగడు. అసలు మమ్మల్ని ఓటర్ ఇచ్చేస్తున్నాడండి బాబు. అసలు దొండపళ్ళు చూసారు, మళ్ళీ కనబడుతున్నాయి కదండి. వచ్చారు. ఓం పని ఉందో ఏమో బొద్దుని, ఇంక అత్తమాతలు ఏం పని అంట అంతేనండి. గ్రూప్ అండి కూడా ఒకే మాట మీద ఉండి, ఒకే మాట మీద. అది మన ఇన్ను వేసావు అనుకోండి, వచ్చే తోలేస్తాడు బంగారు కొడుకు. వాళ్ళ డాడీ బయట ఉన్నారంటండి. అసలు మేము ఇక అసలు వాళ్ళ డాడీ నేనంటే ఎక్కడికి వెళ్ళకూడదంటండి. ఈయన అంటు పెట్టుకుని ఈడు అల్లమంటే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి. దొంగ 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 దొంగ. తల్లి బిడ్డ అనుకుంటండి. ఎలా తినిపిస్తుందో చూడండి. పట్టుకెళ్ళి ఇక్కడ బియ్యం పట్టుకెళ్ళి బిడ్డకు తినిపించుకుంటుంది అనమాట. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకుంటున్నారు పిచ్చి తల్లులు. పిసుకమ్మలు ఎన్ని వచ్చేసినాయి చూడండి. వెళ్తారే, మళ్ళీ వెళ్ళిపోతారే. శుభోదయం. తప్పు వెళ్ళకు, తోలేస్తాడు దొంగ. తప్పు నాన్న, పాపురా. ఎన్ని వచ్చినాయి చూసారండి.
తప్పు నాన్న, నీ ఫ్రెండ్సే కదా. పైకి వెళ్ళరా, పైకి వెళ్ళరా, పైకి. అయ్యయ్యో, బట్టలన్నీ గాలికి పడిపోయినాయిరా. వెళ్ళరా. ఏం గాలి వచ్చింది నా బంద. ఉందండి, ఇదండి బియ్యం ఉందండి. రండి రండి, ఇగో పోసారా. ఇగమ్మా పిచ్చి తల్లిలారు, ఇక్కడ పోసారండి. ఇగోండి, రండి రండి. అటు వెళ్తున్నారు ఎక్కడికి, ఊపుకుంటే ఇటు పోస్తే అటు తడుందని ఇక్కడ పోసని. ఇగో నాన్న ఇక్కడ పోసే బోళ్ళన్నీ. అయ్యో, అటు వెళ్తున్నారు ఎందుకమ్మా. నేను అటు తడుందని ఇటు పోసని. బంగారు తల్లిలారా, బియ్యం వండి పోస్తున్నాను కదా, సాయంత్రం దాకా తింటున్నాయి అనమాట. ఈడొకడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. అంతా పోసుకోండి, రండి రండి. ఇటు అలవాటు అయింది కంది, అందుకే ఇటే వస్తున్నాయి అన్నమాట. రండి రండి. అయ్యో, బియ్యం అక్కడ ఇక్కడ బోల్డ్ పోసేసాను కదే పిచ్చి తల్లులారా. తినండి, ఇంకెవరు లేరు, తినండి. ఇన్ని తల్లి గురించి కట్టేయలేదు కదండి, అందుకే భయపడిపోతున్నాయి పిచ్చి తల్లులు. ఏం బెట్టుగా పిచ్చమ్మలో పాపమండి బాబు. అయ్యో, ఇప్పుడు బోళ్ళు పోసి నానిపోతే బియ్యం. సరే చూద్దాం. ఇన్ని తల్లి అసలు అవి వచ్చినాయి పాపం తింటాకి. పిచ్చికమ్మలు వచ్చినాయి, కడిగేరయ్యి. పిచ్చుక తల్లులు వచ్చినాయి, వాటిని పరిగి పెట్టి చేతనాడు తిన్నమన్నాడు అంట. నీ ఫ్రెండ్స్ కదా అవి. ఏరా కన్నయ్య, ఇటేనమ్మా డాడీ, ఇటున్నారు ఇటు. వాళ్ళ డాడీ వచ్చారంటాడు. అదిగో ఇదిగో ఉండండి అక్కడే. తీస్తాడు వాడు, తీస్తాడు. ఊపేస్తాడు దొంగమ్మ, ఊపేస్తాడు తోక. నిన్నగా మొన్న స్నానం చేయించానండి, బురదలో పును వేసుకుని. అసలు ఏం చేస్తున్నాడు వాడికే తెలియట్లేదండి. నా మీద ఫైటింగ్లు ఈ మధ్యన, ముందే వస్తున్నానని. అది ఎక్కడికన్నా కొంచెంసేపు బయటికి వెళ్ళొస్తే చాలు ఇదండి యాక్షన్. అయ్యగారు యాక్షన్లకి ఏం తక్కువ లేదండి. అబ్బా, దాచిపండుగాడండి, చంటి తల్లి గడ అనుకోండి. ఇటు చంటి తల్లి, ఇట్రా, ఇదిగో దా. తోక ఊడిపోద్ది మరి, తోక చిన్ని తోక, అందమైన తోక, అందగాడి తోక ఎలా ఊపుద్దో చూడండి అసలు ఎంత. నీ ఫ్రెండ్స్ ఉన్నాయా అటు? ఉన్నాయా ఉన్నాయా మా అమ్మ. అదిగోండి అమ్మగారు వచ్చారంటండి, వచ్చానని పిలుస్తుంది. అమ్మకి చిలకమ్మ కానీ, పిచ్చుకమ్మలు కానీ, ఇన్పి కానీ, కోతమ్మలు కానీ ఎవరు పని చేసి పెట్టరు. కానీ అమ్మ నేను వచ్చాను, అమ్మ వచ్చాను, రండి. ఎవరు చేస్తారు ఇంట్లో పని, ఎవరు చేస్తారు? దారి నన్ను తిడుతున్నారు మరి. నీకు వాటికి ఏమీ పని పాత లేదు మరి. ఇంకే ఆతులతో నువ్వు కూర అయితే. అన్నము కూడా మేమే వండుకుంటాను, నేనే వండుకుంటాను అంటున్నారు దారి మరి. చిలకమ్మ, దొండపండు తినవచ్చు కదా బంగారు తల్లి. అరటిపండు కూడా తినమని చెప్పాడండి మొన్న ఒకసారి. అయితే మధ్య దగ్గర చిలక దోశ అని చెప్తున్నాడండి ఒక అబ్బాయి. వీడియో పెట్టాను కదా, అది కూడా పెట్టింది మన ఛానల్లో. అయితే తిందన్నాడండి, నిజమేనంటారా? అరటిపండు ఎందుకు తిందండి చిలక తల్లి? ఏం మరి తెలియదులేండి. సంతోషన్న, మా మమ్మీ మాకు ఏమీ పెట్టలేదు, మీరన్నా జామ పళ్ళు పంపించండి, కొంచెం మీరన్నా మీ ఊరు నుంచి జామ పళ్ళు పంపించండి. మీరు ఎంచక్క జామ పళ్ళు పెట్టిందని పెట్టారు కదా మరి. మా మమ్మీ పెడతలే మరి, జామ పళ్ళు అబ్బాయి అత్తలేదండి. నేను ఏం చేయను మరి, చెప్పండి అండి, కొంచెం మీరే చెప్పండి మరి. అబ్బాయి రాత్రలేదు, వర్షం అండి బాబు. రాత్రి నుంచి కొంచెం సేపు వర్షం పడటం, కొంచెంసేపు తగ్గడం, మళ్ళీ రావడం. ఇప్పుడు కూడా పడతానే ఉందన్నమాట. కొంచెం ఎండగానే ఉంది కానీ వర్షం అయితే పడుతుంది. చూచారులే. అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారండి అని అడుగు. మన ఫ్రెండ్స్ అందరూ, మన చుట్టాలందరూ ఎలా ఉన్నారు అడుగు చిలక తల్లి.
బాగున్నారండి మీరందరూ? మేము రామండి, మీ అందరి ఇళ్ళకి వచ్చేమండి మేము. మా ఇన్ఫీ అన్న నేను పిచ్చిగమ్మలు అన్నీ వచ్చేస్తాం, అందరం వచ్చేస్తాం మేము అసలు మీ ఇళ్ళకి. బుజ్జి తల్లి కదండి, పాపం ఓడట్లేదండి. ఆ పామాయిల్ కాయలు ఓడట్లా. ఇంకో చోట చూసుకోవచ్చు కదా పిచ్చి తల్లి. పాపం పిచ్చి తల్లి అలా తండ్రి బాధ వేస్తుందండి. ఇంకా నేను ఏం చేయను, చేయడానికి ఏం లేదు మరి. ఇగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ గెల కూడా పండుద్ది తొందరలోనే, మళ్ళీ దాని మీద వాళ్తాయి అనమాట. మన ఇంటి నానుకునే ఉంటుందండి పామాయిల తోట. వర్షం వచ్చి ఉరుములు వస్తాయి చూసారా, అప్పుడు ఎందుకు తెగ భయం వేసేస్తుందండి నాకు. చాలా భయం వేసేస్తుంది అనమాట. పిచ్చి తల్లి వెళ్ళిపోతున్నాను, నాకు పని అవ్వదు బంగారు తల్లి. అమ్మా వెళ్ళిపోతున్నానే, నువ్వు వచ్చావు పిలిచావు చూశాను ఆపోయింది. ఆపోతున్నా మరి నేను పని చేసుకోవాలి. సరేనా మరి, ఉంటానే మరి. అయ్యగారండి ఇవాళ నన్ను ఒక మాదిరిగా కరవడానికి వస్తలే, నా మీద కోపం అండి. మిర్రి చెత్తున్నారండి అయ్యగారు. అమ్మంటే మరి ఎందుకో మిర్రి. ఎందుకంటే కాలికి కొంచెం పుండులా వచ్చిందండి. పుండు కూడా కాదు, ఎర్రగా అది ఒరుత్తు చూసారా అలాగ అయ్యిందండి. బాగున్నావు తల్లి, నువ్వు చాలా బాగున్నావు బంగారం. ఆకలి వేస్తుంది కావాలి పిచ్చి తల్లికండి. ఏం చేస్తాం మరి, ఏమి తినడానికి లేవు బంగారు కొండకి. ఏం పెట్టాలో తెలియట్లేదు, తీసుకోవడం రావట్లేదు, పెట్టడం అలా ఉంచిన. లేకపోతే దానిమ్మకాయలు, నేరేడు పళ్ళు అన్నీ. చిలకమ్మ తినేది జామ పండు అంట, మన జామ పళ్ళే మన ఇంట్లో లేవండి. రా మరి, వస్తావా? రా, ఇన్ను అన్నతో ఆడుకుంది కానీ రా నువ్వు బంగారం. ఇన్ను అన్నతో ఆడుకుంటావా నువ్వు? ఎలా చూస్తుందో చూడండి. పిసుకు తల్లిలందు ఎన్ని వచ్చేస్తున్నాయో, 10, 12, 15 లోపు వచ్చేస్తున్నాయండి బంగారు తల్లిలు. బాబోయ్ బియ్యం పోయి కానీ భలే వచ్చేస్తున్నాయి, ముద్ద వచ్చేస్తుంది కండంలో. ఈడు కూడా అంతే బంగారు కొండకోడు. ఇవి కూడా 20 పైన ఉండేవండి ఇది వరకు. ఇప్పుడు ఏంటో 3, 4 కనిపిస్తున్నాయి. మరి 3, 4 అమ్మ అంటే ఈవిడికి ఇష్టం అనుకుంటా, స్వీటీకి ఇష్టం అనమాట. స్వీటీ పేరు బాగుంది కదండి. బాగుందా లేదా మీరే చెప్పండి, ఒక మాట చెప్పండి మీరే, ఒక మాట చెప్పండి. చిలక తల్లి ఇటు చూడు. అయ్యో నిన్నే నా పిలిచానా? చిలక తల్లివా నువ్వు? మా చిలక తల్లివి, ఎంత అందమైన తల్లివా నువ్వు, బంగారు తల్లివి. ఇన్ను తల్లి నువ్వు పిచ్చికి తల్లిలు, అమ్మో గేరింకలో కాకంలో అందరూ మా చిట్టాలి, కోతంలో అంతమంది చిట్టాలండి మాకు, అందరూ చిట్టాలి మా చిట్ట. అయ్యో బుజ్జి తల్లి వెళ్ళిపోతున్నామేమే. వెళ్ళిపోయాడా చిలకగాడు? చిలకగాడు అమ్మో వీడికి అంతమంది చిత్తాలండి, అంతమంది ఫ్రెండ్స్ అని. అందరూ మా చిత్తాలేనండి బాబు, అందరూ మా చిత్తాలే. కానీ నేనంటే కోపాలు ఉన్నాయి అయ్యగారికి. కోసి పడేసుకుంటుందండి పిచ్చి తల్లి. ఓ పిచ్చమ్మా, కోసుకుని పడేసుకుంటున్నావేంటి పిచ్చి తల్లి? పడేసుకోకున్నానా? అయ్యో నీ పోయారు అమ్మ, కానీ చూసాంలే మీ జోకు చూసాంలే మా అమ్మ. నేను మాట్లాడిన అశ్శిల, నీతో అశ్శిల మాత్రం కోసుకోమ్మా, ఓపోతున్నావు బంగారు తల్లి. పాపం ఆకలి వేస్తుంది బుజ్జి తల్లికి. షెడ్ ఉప్పారు కదండి, ఏ రకంగా ఉందంటే అదిగోండి. ఓరిడి తెలివమ్మగాను, పడిపోవాలి. కోసుకో, అమ్మ కోసుకోవే నా బిడ్డ కోసుకో. నేను అసలు నీతో మాట్లాడినున్నారా? నీకు నాకు మాటలే లేవు, కొంచెం కూడా మాటలు లేవు. పళ్ళు కావాలంటండి వాడికి. ఏంటి వచ్చింది ఆ చిలక తల్లిని చూసావా? చూశాడంటండి వాడు, ఆడికి కనబడి అమ్మని ఇడే ఆడు ఒన్ని సజ్జంకోలా. ఈడు తెలివితేటలు కన్నయ్యో నా కన్నయ్య. చిలకమ్మ అది ఒకే రంగులో ఉందండి, తెలియట్లేదు. చిలకగాడు వాడు ఒకే రంగులో ఉండే, అసలు ఎక్కడ చిలకమ్మ ఉందో ఎక్కడ దొండపండు ఉందో కూడా తెలుస్తుంది, ఆకులు ఉన్నాయో తెలుస్తుందిలా. పక్కకి వెళ్ళిపోయింది. యాండి చూసారా యాండి, ఎన్ని దొండపండ్లు భలే వచ్చినాయండి. చిలక తల్లి కోసమే మళ్ళీ అత్తాడు లేడు, అలవాటు పడ్డాడండి బాగా. వచ్చాడమ్మా నీ తమ్ముడు, తీసుకెళ్ళిపోదామా? ఎన్నుంటా తీసుకెళ్ళాలండి, తుప్పర వస్తుంది. ఈడేటి వెళ్ళాడు? అమ్మ షెడ్ పేరండి, ఎలా పడితే అలా ఉన్నాయి వస్తువులు అన్నీ పాడైపోయి. చూసాంలే ఏం త్రెద్దంగా. నా కాయ కసుకుని నాతో చెప్పకుండా తింటావీరా నువ్వు? అసలు దొంగోడ, చిన్ని దొంగోడ,
యాపిల్ దంగడ వాడికి టైం అయిపోయిందంటండి అలా పాపం ఆకలి వేసిందండి. ఇప్పుడు తెలివి ఏం చేస్తుందో తెలుసండి, పళ్ళు మాత్రమే కోసుకుని పచ్చికాయలు కోసి కింద వేసేస్తుందండి. ఊరు దొంగ ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి రా దొంగమ్మలారా. అదండి బుజ్జిగా బలె కోసుకుందండి. వచ్చేస్తున్నా ఉండు. పాపం ఆడికి బయటికి వెళ్ళాలని ఆడి బాధ ఆడదండి, నేను పని చేయలేక నా బాధ నాదండి. దుర్గోత్న గారి ఇంటికాడ వైట్ గులాబీ పూలు చూడండి భలే బాగుంటాయి. చిచ్చి సారీ, గులాబీ పూలు కాదు, అయ్యేయో క్రాటన్స్ టైప్ అనుకుంటా, బాగుంటాయి. నాకు పూల పేరు తెలియదులేండి, మళ్ళీ తెలియకుండా అనకూడదు. ఎంత నల్లగా పట్టేసింది చూసారండి మబ్బు. అదిగోండి బాగా వర్షం మొదలవద్దు మరి తెలీదు. ఏంటన్నానండి అల్లరే? ఏమండి అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఏమిటండి వర్షాకాలం వచ్చేసిందంటారా? మనకి వచ్చేసి ఉంటుంది, అందుకే అస్మాతులు వర్షాలేనండి బాబు. నల్లగా నిగలు ఆడిపోతుంది చూసిరా. గాలి ఇప్పుడే మొదలైంది, ఫుల్ మబ్బట్టేసింది, ఫుల్ గాలి వచ్చేస్తుందండి. గాలి వర్షం వచ్చేద్దండి, పెద్ద వర్షం వచ్చేది అంతే. మా పక్కన పామాయిల్ తోట ఉంటాం, మళ్ళీ బమ్మోసేస్తుందండి. అమ్మగడికి వాళ్ళ ప్రాణం బాగాలేదండి పాపం, ఎందుకో తెలియదు. అన్నం తినిపించాక వాంతి అయింది, వాంతి అయ్యాక మళ్ళీ తీసి దిష్టిలు తిప్పి అయ్యగారికి మన ఏదో బండారు ఉందిలేండి మన ఇంట్లో దేవుడి దగ్గర పసుపు బొట్టు పెట్టాను, పోగొట్టేసుకున్నాడు. మళ్ళీ దిష్టిలు తిప్పానండి అయ్యగారికి, పెద్ద హీరోలాగా దిష్టిలు. తర్వాత మళ్ళీ ఇప్పుడే కొంచెం పాలు పోసి అన్నం తినిపించానండి. బద్ధకంగా ఉన్నాడు. డాక్టర్ గారికి పొద్దున్నే ఫోన్ చేస్తామండి, వాళ్ళ ఆదివారం కదా పాపం. రేపే పెడతానండి ఈ వీడియో. వస్తానండి సాయంత్రం అన్నారంటండి, మరి వస్తారో రారేపు తెలీదు మనకి. ఎంత పానం బాగుందా? అందరికీ చెప్పు, నాకు పానం బాగోలేదమ్మో అండి అని చెప్పు. వచ్చేసిందండి వర్షం. తల్లి వర్షం పడుతుందా? అన్నీ ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతున్నారు ఇండి మరి పిచ్చమండల్లా. ఇవాళ చిలక తల్లి రాలేదా? గేరింక గారు వచ్చారు. ఇది గేరింక ఏంటంటారండి, ఒక జంట మన యాప చెట్టు మీదకి అస్తమాటలు వస్తున్నాయండి. ఇక్కడ పామాయిల్ పండు ఉందనమాట, అందుకని పాపం పిచ్చి తల్లి. అవేమో కాయలు ఓడట్లేదండి బంగారు తల్లులకి. ఏదమ్మా కురిపేది చూద్దాం. ఇది సరిగ్గా కనబట్టలేదు, ఏమైందో కూడా తెలియట్లేదు. చెప్పేస్తుందమ్మా, తగ్గిపోతులే తల్లి, తగ్గిపోతులే. గుడ్ మార్నింగ్. వాడికి ఈలు పడట్లేదండి కోసుకోవడానికి, అయినా వాడి కష్టం చూడండి ఎంత కష్టం. పళ్ళే కావాలంటండి వాడికి, పళ్ళు కావాలంట, దొండ పళ్ళు కావాలంట. వచ్చేస్తున్నానుండమ్మా, వెళ్దాం, వచ్చేస్తున్నాం. పళ్ళు కావాలంటండి వాడికి, కోసుకుని పట్టుకుని వెళ్ళి తింటున్నాడు. పళ్ళు టేస్ట్ ఉండేయేమోనండి, ఇంకా టేస్ట్ ఉంటాయి అనమాట. దీనికి ఏమైంది సరిగ్గా కనబడతలా. అమ్మా పళ్ళు అయితే ఇంకా టేస్ట్ ఉన్నాయా బంగారా నీకు? ఎర్ర దండపండు ముక్కులాంటి చిలక ముక్కుగాడు అదిగండి పళ్ళే తింటుంది చూసారా. వత్తనా నా బంగారు కొడుకండి, నన్ను చంపేస్తున్నాడు అనుకోండి. వాడు వెళ్ళాలనుకుంటే మాత్రం పళ్ళుదండి. వీడు తెలివితేటలు ఏంటండి. బంగారు కొండగాడు భలే బాగున్నాడు కదండి. నా బిడ్డ అంటే నా బిడ్డ. శేషంలో నీ శేషం నీకోసమే ఉంచాను. పల్లే తిను, నువ్వు పల్లే తిను. ఎంత బాగుందో కదండి చిలక తల్లి. పళ్ళు బాగుంటాయి అనుకుంటండి. ఇంకెళ్ళిపోతున్నాడండి వాడు, అరిసేస్తున్నాడు. బయటికి తీసుకెళ్ళాలి వాడిని, టాయ్కి తీసుకెళ్ళాలండి, అందుకని అరుస్తున్నాడు అనమాట. దొంగమ్మండి వాడు, చిన్ని కిలాడి. ఈడొక పెద్ద కిలాడి. అన్న తమ్ముళ్ళు కిలాడి తమ్ముడు అంటారా చెల్లి అంటారు.
ఎవరో తెలియదులేండి, వెళ్తున్నామండి మరి. వీడి చెల్లె, ఆడి చెల్లె తమ్ముడురా నీకు? ఎవర్రా? పదండి వెళ్దాం. కోసి పడేసుకుంటుందండి పిచ్చి తల్లి. ఓ పిచ్చమ్మా, కోసుకుని పడేసుకుంటున్నావేంటి పిచ్చి తల్లి? పడేసుకోకు నాన్నా. అయ్యో నీ వయ్యారం అమ్మ, కానీ చూసాంలే మీ జోకు చూసాంలే మా అమ్మ. నేను మాట్లాడిన అశ్శిల, నీతో అశ్శిల మాత్రం కోసుకమ్మా ఓపోతున్నావు. బంజరు తల్లిండి పాపం, ఆకలి వేస్తుంది బుజ్జి తల్లికి. షెడ్ ఉప్పారు కదండి, ఏ రకంగా ఉందంటే అదిగోండి. ఓరిడి తెలివమ్మగాను, ఓరిడి తెలివమ్మగాను. పడిపోలే, కోసుకో. అమ్మ కోసుకేవే, అమ్మ కోసుకేవే, అమ్మ కోసుకేవే, నా బిడ్డ కోసుకో. నేను అసలు నీతో మాటలనున్నారా? నీకు నాకు మాటలే లేవు, కొంచెం కూడా మాటలు లేవు. పళ్ళు కావాలంటండి వాడికి. ఏంటి వచ్చింది ఆ చిలక తల్లిని చూసావా? చూశాడంటండి వాడు, ఆడికి కనబడి అమ్మని ఇడే ఆడు ఒన్ని సజ్జం కోలా. ఈడు తెలివితేటలు కన్నయ్యో నా కన్నయ్య. చిలకమ్మ అది ఒకే రంగులో ఉందండి, తెలియట్లేదు. చిలకగాడు వాడు ఒకే రంగులో ఉండే అసలు ఎక్కడ చిలకమ్మ ఉందో ఎక్కడ దొండపండు ఉందో కూడా తెలుస్తుంది, ఆకులు ఉన్నాయో తెలుస్తుందిలా. పక్కకి వెళ్ళిపోయింది. యాండి చూసారా యాండి, ఎన్ని దొండపండ్లు భలే వచ్చినాయండి. చిలక తల్లి కోసమే మళ్ళీ అత్తాడు లేడు, అలవాటు పడ్డాడండి బాగా. వచ్చాడమ్మా నీ తమ్ముడు, తీసుకెళ్ళిపోదాం అండి, తీసుకెళ్ళిపోదామా? ఇన్నుంటాకి తీసుకెళ్ళాలండి, తుప్పర వస్తుంది. ఈడేటి వెళ్ళాడు? అమ్మ షెడ్ ఉప్పారండి, ఎలా పడితే అలా ఉన్నాయి వస్తువులు అన్నీ పాడైపోయి. చూసాంలే ఏం త్రెద్దంగా. నా కాయ కసుకుని నాతో చెప్పకుండా తింటావీరా నువ్వు? అసలు దొంగడ, చిన్ని దొంగడ, యాపిల్ దొంగడ. వాడికి టైం అయిపోయిందంటండి వెళ్ళాలి. పాపం ఆకలి వేసిందండి. ఇప్పుడు తెలివి ఏం చేస్తుందో తెలుసండి, పళ్ళు మాత్రమే కోసుకుని పచ్చికాయలు కోసి కింద వేసేస్తుందండి. ఊరు దొంగడ, ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయిరా దొంగమ్మలారా. అదండి బుజ్జిగా భలే కోసుకుందండి. వచ్చేస్తున్నా ఉండు. పాపం ఆడికి బయటికి వెళ్ళాలండి, ఆడి బాధ ఆడదండి, నేను పని చేయలేక నా బాధ నాదండి. దుర్గోధన్ గారి ఇంటికాడ వైట్ గులాబీ పూలు చూడండి, భలే బాగుంటాయి. చిచ్చి సారీ, పూలు గులాబీ పూలు కాదు, అయ్యేయో క్రాటన్స్ టైప్ అనుకుంటా, బాగుంటాయి. నాకు పూల పేరు తెలియదులేండి, మళ్ళీ తెలియకుండా అనకూడదు. వాడికి ఈలు పడట్లేదండి కోసుకోవడానికి, అయినా వాడి కష్టం చూడండి ఎంత కష్టం. పళ్ళే కావాలంటండి వాడికి, పళ్ళు కావాలంట, దొండ పళ్ళు కావాలంట. వచ్చేస్తున్నానుండమ్మా, వెళ్దాం, వచ్చేస్తున్నా. పళ్ళు కావాలంటండి వాడికి, కోసుకుని పట్టుకుని వెళ్ళి తింటున్నాడు. పళ్ళు టేస్ట్ ఉండేయేమోనండి, ఇంకా టేస్ట్ ఉంటాయి అనుకుంటా. దీనికి ఏమైంది సరిగ్గా కనబడతలే. అమ్మా పళ్ళు అయితే ఇంకా టేస్ట్ ఉన్నాయా బంగారం నీకు? ఈ ఎర్ర దండపండు ముక్కులాంటి చిలక ముక్కుగాడు అదిగండి పళ్ళే తింటుంది చూసారా. వత్తనా నా బంగారు కొడుకండి, నన్ను చంపేస్తున్నాడు అనుకోండి. వాడు వెళ్ళాలనుకుంటే మాత్రం పళ్ళు తింటుందండి. వీడు తెలివితేటలు ఏంటండి. బంగారు కొండగాడు భలే బాగున్నాడు కదండి. నా బిడ్డ అంటే నా బిడ్డ. శేషంలో నీ శేషం నీకోసమే ఉంచాను, పల్లే తిను, నువ్వు పల్లే తిను. ఎంత బాగుందో కదండి చిలక తల్లి. పళ్ళు బాగుంటాయి అనుకుంటండి. ఇంకెళ్ళిపోతున్నాడండి వాడు, అరిసేస్తున్నాడు. బయటికి తీసుకెళ్ళాలి వాడిని, టాయ్కి తీసుకెళ్ళాలండి, అందుకని అరుస్తున్నాడు అనమాట. దొంగమ్మండి వాడు, కిలాడి, చిన్ని కిలాడి. ఈడొక పెద్ద కిలాడి. అన్న తమ్ముళ్ళు కిలాడీలే, కిలాడి తమ్ముడు అంటారా చెల్లి అంటారు. ఈడు ఎవరో తెలియదులేండి, వెళ్తున్నామండి మరి. వీడి చెల్లె, ఆడి చెల్లె తమ్ముడురా నీకు? ఎవర్రా? పదండి వెళ్దాం.